హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం ఇడ్లీతో వెజిటబుల్ ఉప్మా తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని 1 రెబ్బ కరివేపాకు వేసుకొని పప్పులను దోరగా వేపుకోవాలి. పప్పులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు, టమాటా ముక్కలు, కొబ్బరి, క్యారెట్ను తురుముకొని వేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీని వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వెజిటబుల్స్ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కూరగాయలు అయితే బాగా ఉడికిపోయింది. ఇడ్లీను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిగా తయారు చేసుకుని వేసుకోవాలి. మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ ఇడ్లీతో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ వద్దంటే స్కిప్ చేసుకుని అలాగే సర్వ్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.